హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్యాలెస్ చూడడానికి వచ్చాము. ఇది ప్యాలెస్ కాదు, టెంపుల్. దీని పేరు వన్నెస్ లేదా ఏకం టెంపుల్ అంటారు. అంటే అందరూ ఒకటిగా ఉండాలి అని అర్థం. ఈ టెంపుల్ ని 2008 లో కల్కి భగవాన్ దాదాపు 550 కోట్లు ఖర్చు పెట్టి ఈ టెంపుల్ ని కట్టించారు. మొత్తం పాలరాతితోనే నిర్మించారు. మరి ఇంత అందమైన టెంపుల్ మన తిరుపతి జిల్లాలో ఉంటే చూడకుండా ఎలా ఉండగలం? మనసు ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడికి వస్తే అన్ని బాధలు తొలగిపోయిన భావన కలుగుతుంది. ఈ టెంపుల్ అడ్రస్ ఎక్కడంటే వరదయ్యపాలెం నుండి తడకి మధ్యలో ఉంటుంది. వరదయ్యపాలెం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. మనం గూగుల్లో వన్నెస్ టెంపుల్ లేదా ఏకం టెంపుల్ అని సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. ఈ టెంపుల్ ఆధునిక నిర్మాణానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ శిల్పాలు, గోపురాలు, గుమ్మటాలు అండ్ అలంకరించిన తలుపులు మొత్తం తెల్ల పాలరాయితోనే నిర్మించారు. ఎలాంటి ఎంట్రన్స్ ఫీజ్ లేకుండా మనం ఇక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఏమి లోపలికి తీసుకెళ్ళకూడదు. అన్ని కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి లాకర్స్ ఇచ్చారు. లగేజ్ పెట్టడానికి, చెప్పులు పెట్టడానికి. మనం తీసుకొచ్చిన లగేజ్ మొత్తాన్ని ఈ లాకర్లలో పెట్టేసి ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇందులో 3 అంతస్తుల్లో స్తంభాలు లేని 3 విశాలమైన ధ్యాన మందిరాలు ఉన్నాయి. ఇవి దాదాపు 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అయిన వెంటనే స్టార్టింగ్ లోనే మన ఎంట్రన్స్ ఫ్రీ టికెట్ అనేది ఇస్తారు. అది కూడా మన మొబైల్లోనే తీసుకోవాలి. మన మొబైల్లో గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామంటే మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన డీటెయిల్స్ ఎంటర్ చేసామంటే మనకు ఒక ఫ్రీ టికెట్ అని వస్తుంది. ఇదే అనమాట ఆ టికెట్. ఇంకా ఈ టికెట్ తో మనం లోపలికి వెళ్ళొచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడే మన మొబైల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడ నుండి మనం టెంపుల్ మొత్తం చూసి వచ్చినా మనం వీడియోస్ అయితే తీసుకోలేము. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అక్కడే మనం మొబైల్స్ అన్ని ఇచ్చేస్తాము. సెకండ్ ఫ్లోర్ లో ప్రధాన ధ్యాన మందిరం ఉంటుంది. ఈ ప్రధాన ధ్యాన మందిరంలోనే మనకు ఆరోగ్య దీక్ష అనే ఒక ½ అవర్ మెడిటేషన్ క్లాస్ కూడా చెప్తారు. నిజంగా ఈ మెడిటేషన్ కంప్లీట్ అయిన వెంటనే మనసు ఎంత ప్రశాంతంగా మారిపోతుందంటే ఆ క్షణం మనకి ఏ బాధ లేనట్టు అంత ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది టెంపులే, కానీ ఇక్కడ ఏ దేవుడు ఉండడు. హిరణ్య గర్భం అనే ఒక బంగారు తామర పుష్పం ఉంటుంది. ఈ హిరణ్య గర్భం అంటే మనిషి అమ్మ కడుపులో నుండి ఎలా అయితే బయటకు వస్తాడో అలాగే ఈ హిరణ్య గర్భంలోంచి ప్రపంచం అనేది బయట వచ్చి ముక్కలు ముక్కలుగా విడిపోయి ఇలా దేశాలుగా విడిపోయిందని అర్థము. అంటే సమస్త లోకము ఈ హిరణ్య గర్భంలో నుంచే పుట్టుకొచ్చిందని అర్థము. ఒక్కసారి ఈ హిరణ్య గర్భాన్ని దర్శనం చేసుకుని అక్కడ మెడిటేషన్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎలాంటి బాధలు ఉన్నాయి, మనసు అంతా ప్రశాంతంగా మారిపోతుంది. ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించినట్టుగా, మన బాధలన్నీ తొలగింపజేసినట్టుగా భావన కలుగుతుంది. నిజంగానే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఈ స్తంభాలు లేని ప్రధాన ధ్యాన మందిరంలో ఒకేసారి 8,000 మందికి పైగా ధ్యానం చేయగలరంటే నమ్ముతారా? మరి ఇలాంటి ఒక దేవుడు లేని ఆధ్యాత్మిక టెంపుల్ ని దర్శనం చేసుకోకపోతే మనం జీవితంలో ఏదో ఒకటి కోల్పోయినట్టే. నిజంగా మెడిటేషన్ క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే కిందకు వచ్చాము. కింద ఇక్కడ క్యాంటీన్ కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ ఈ క్యాంటీన్ లో ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఇక్కడ వన్నెస్ ఏకం అనేలాగే ఉన్నాయి. నిజంగా ఈ రోజు ఒక అద్భుతాన్ని చూసినట్టే అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ మనం టెంపుల్ నుండి బయట వచ్చి రైట్ సైడ్ కి వచ్చామంటే మనకి ఇక్కడ యోగి ఆహార్ అనే ఒక రెస్టారెంట్ కూడా అవైలబుల్ లో ఉంది. మనకి ఇక్కడ ఎనీ టైం ఫుడ్, ఫ్రెష్ జ్యూస్, స్నాక్స్, టీ, కాఫీ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఈ రెస్టారెంట్ కూడా మనకి చూడడానికి చాలా అందంగా, ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మన తిరుపతి జిల్లాలో మనకు దగ్గరలో ఉన్న ఈ టెంపుల్ ని మాత్రం ఎవరు అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.